హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్. సో ఈరోజు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంటు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇదే నా రిక్వెస్ట్. ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో ఈరోజు మాత్రం చాలా హీటెడ్గా ఉంటుంది. మీరు చూసే ఉంటారు ఎపిసోడ్. నేను లైవ్లో చూశాను. చాలా ఎత్తేసాడు బిగ్ బాస్. ఇక్కడ బిగ్ బాస్ బయాసిట్గా వ్యవహరిస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకే ఫేవర్గా ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు నిఖిల్ ఆమె అలుగుంటే ఆమె రిక్వెస్ట్ చేయడం, అది కాదురా కన్నా, అది కాదు నాన్న అని హక్ చేసుకోవడం, ఇవి చూపించడం అవసరమా? గంటలు గంటలు అసలు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవతల దగ్గర జరుగుతున్నాయి. అవి చూపించడంలే, ఇవి చూపిస్తున్నాడు. మీరు గమనించారా? సో ఇది ఇది పచ్చి పక్షవాతం. పక్షపాతం కాదు, పక్షవాతమే ఇది. బిగ్ బాస్ వాళ్ళు ఏదో పోరాడుతున్నారు సక్సెస్ చేయాలని. నాకేం ఇదేం బిస్కెట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 12 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నాడు. మరి ఎంతమందిని తీసుకొస్తారు? మరి ఇప్పటికే 6 మందిని కన్ఫర్మ్ చేశారు. సో వాళ్ళెవరో మీకు ఆల్రెడీ తెలుసు. హరితేజ అయితే ఇంకా కన్ఫామ్ కాలేదు. ముక్క అవినాష్ వస్తున్నాడు, రోహిణి వస్తుంది, అదేవిధంగా పావన నైని వస్తుంది. సో ఇలా 6 మంది అయితే ఉన్నారు. సో 6 మంది కన్ఫామ్ అయిపోయారు, అందులో డౌటే లేదు. సో వాళ్ళు తీసుకురావడానికి వీళ్ళని ఎంతమందిని పంపిస్తారనేది ఇప్పుడు అదే వాళ్ళ టార్గెట్. అందుకని ఈ టార్గెట్స్ అన్నీ పెడుతున్నారు. సో మీరు ఫస్ట్ ప్రోమో కానీ చూస్తుంటే మీకు అక్కడి నుంచి వస్తా నేను. అసలు ఏం జరిగిందంటే గేమ్ ఓడిపోయారు వీళ్ళు. ఎవరు? సీత వాళ్ళు, క్లాన్ వాళ్ళు. రాత్రి నిన్న జరిగిన గేమ్లో వాళ్ళు ఓడిపోయారు. ఎవరు? నిఖిల్ వాళ్ళు. సో నిఖిల్ ఓడిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడు? ఒకరిని తప్పించండి అని చెప్పాడు. వాళ్ళకి ఇచ్చాడు. అది మీరు గమనించండి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు సహజంగా ఏమనుకుంటారు? వీళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ చీఫ్కే పవర్ ఇచ్చి ఒకరిని తీసేయమని చెప్పాలి, ఇది కదా. కానీ ఇక్కడ విడ్డూరంగా ఏం చేశారు? నిఖిల్కి ఇచ్చాడు ఆ అవకాశాన్ని యువతల వాళ్ళకి. ఎందుకంటారు? ఎక్కడ కాలాలో అక్కడ కాలుతో చూసిన వాళ్ళందరికీ ఇదేంద్ర ఈ బిగ్ బాస్ ఇటు చేస్తున్నాడని. అదే బిగ్ బాస్కి కావాల్సింది. ఆ రచ్చలే కావాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఎత్తిపోతుంది పైపిచ్చు. వీళ్ళు ఈ వైల్డ్ కార్డ్స్ అన్నప్పటి నుంచి ఒకటిగా హౌస్ మేట్స్ అంతా ఒకటే అయిపోయి గేమ్ ఆడాలనుకున్నారు కదా, దానికి రివర్స్ గేర్ వేసాడు. ఓకే. సో తర్వాత ఇక్కడ పవర్ అయితే ఇచ్చాడు. ఒకసారి నేను చెప్పేదంతా కూడా వినండి, తర్వాత మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నో ఫేవరిజం, ఉన్నది ఉన్నట్లే చెప్పడమే. సో ఆ టైంలో అబ్బా అని వాళ్ళు కాస్త ఇబ్బంది పడ్డారు సీత క్లాన్ వాళ్ళు. తర్వాత సీత నిఖిల్ని పిలిచింది సపరేట్గా. నిఖిల్ నీతో మాట్లాడరా అని పక్కకు పిలిచిపోయింది. సో మనం నిన్న అనుకున్నాం కదా, హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్, అదే ఆ ప్రాతిపదికనే తీసేయండి. దాన్ని అయితే కాస్త గుర్తుపెట్టుకో అంటే ఎస్ అవును అవును అని చెప్పి తలూపాడు అక్కడ మాత్రం మనోడు ఇంట్లో పిల్లి వీధిలో పులి. మన నిఖిల్ డబల్ షేడ్స్ అని ఎవరైతే అంటున్నారో హౌస్లో, ఇది నిజంగానే డబుల్ షేడ్స్. తర్వాత ఓకే, ఇక్కడికి వద్దాం. ముందు నిన్న మణికంఠని తర్వాత చెప్తా. వచ్చిన తర్వాత బిగ్ బాస్ అడిగాడు. బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నావు అంటే ఇతను వెంటనే నబీల్ పేరు చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఏం ఒప్పుకొని వచ్చాడు? నువ్వు అదే కదా చెప్పాలి ఇక్కడ. వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి సీత ఇలా చెప్పింది నాకు, కానీ నా క్లాన్ వాళ్ళే గెలవాలి. ఇతను ఎందుకు ఆ మాట అన్నారంటే, ఆ బోర్డ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు బోర్డు పెట్టాలి. అక్కడ కాంతారా లేదా శక్తి. అక్కడ వీళ్ళకి ఈగో ప్రాబ్లం వచ్చింది. మనమే కనిపించాలా, మనమే గెలవాలి. ఆ మాట అమ్మాయికి డైరెక్ట్ చెప్పేస్తే వాళ్ళు పోరాటం వాళ్ళు చేసుకుంటారు కదా. అక్కడేమో ఆ మాట మాట్లాడుతూ ఇక్కడికి వస్తే వీళ్ళ దగ్గర ఈ మాట చెప్తుంటివి. సో ఇవన్నీ చెప్పి ఆ పేరు చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే విష్ణుప్రియకి కోపం వచ్చేసింది. ఆల్వేస్ నిఖిల్ ఏంది డబల్ షేడ్స్ మ్యాన్ అంటే వెళ్ళిపోయింది. అమ్మాయి కోపం వచ్చేసింది. ఇక్కడే ప్రేరణ పట్టుకుంది.
మీరు నిన్న మణికంఠని ఎలా తీసేశారు. అతను ఏమంటారు, నేనే సాక్రిఫైస్ చేశాను అని చెప్పాడు అని చెప్పి ఈ అమ్మాయి నిఖిల్‌ని అడిగితే అక్కడ జవాబు ఎవరు చెప్తున్నారు తెలుసా? సోనియా చెప్తుంది. అందుకని సోనియా అక్కడ సంచాలక నిఖిల్ కాదు, సోనియా. ప్రతిదానికి సోనియానే. సోనియా భజన తప్ప ఏం లేదు. అరే! యష్మి నిన్నటిదాకా ఈ క్లాన్‌లో ఉండి, ఆ అమ్మాయి అంత మాటలని, ఆ అమ్మాయి అంటే మాటలు ఏడ్చి గందరగోళం చేసిన అమ్మాయి, అక్కడికి పోయిన తర్వాత మ్యానిపులేట్ చేసి మార్చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు ఏకంగా వాళ్ళు నలుగురు కలిసి మణికంఠ మీద దాడి. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడబ్బా! లిటరల్ చూస్తే మనకు కూడా కళ్ళనీళ్ళొస్తాయి. అంత బాధేసింది అతను చూస్తేనే. ఇంకా ఏమన్నదో చెప్తాను. సో, అది అయిపోయింది. అప్పుడు వెంటనే నువ్వు గమ్మునుండు, సైలెంట్, కీప్ క్వైట్ అని చెప్పి నేను చెప్తాను, నా మాట నాకు గౌరవం ఇవ్వని చెప్పింది. సీత వెళ్ళిపోయింది. నువ్వు నాకు చెప్పానంటే ఇక్కడ కూర్చుందామంటే మేము కూడా కూర్చుంటాం అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చీపులు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు? ఎవరు? పృథ్వీ, మన సోనియా. మన నోకియా ఎక్కడైనా ప్రత్యక్షం అయిపోద్ది. ఇప్పుడు చీపులు మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళోళ్ళు ఎవరు లేరు కదా. ఇతను కూడా ఏమంటున్నారు తెలుసా? కుక్క తోక వంకర ఇతను. ఆ అమ్మాయి ఏది చెప్తుంది అంతే, హిప్నాటిజం చేసినట్టు. వాళ్ళు ఉంటే ఏం కాదులే అంటాడు. అలాంటప్పుడు మా వాళ్ళు కూడా వస్తే గలబా అవుతుంది అని చెప్పింది ఈ అమ్మాయి. కరెక్టే కదా, గొడవలు రచ్చలు అవుతాయి. సరే, ఎందుకు తీసేసావంటే ఏం చెప్పాడు అనేది మీరు చూసే ఉంటారు. సో, ఆ అమ్మాయికి చెప్పింది వేరు. ఇక్కడొచ్చి మా సభ్యులంతా కూడా మన క్లాన్ గెలవాలి, గట్టిగా మనమే గెలవాలి. ఇప్పుడు ఎవరికైనా అది ఉంటుంది కదా సీత, నాకు కూడా అది ఉంటుంది కదా. ఆ కోత అది నిన్నే గూయచ్చుగా. మరి అలాంటప్పుడు అంతకుముందే పిలిచినప్పుడు గీయచ్చు కదా. సో, దీని మధ్యలో ఏమైందంటే నేను సాక్రిఫైస్ చేశాను అని వీళ్ళు చెప్తా ఉన్నారు. నా ముగ్గురు అంటే పృథ్వీ అయితే అవును సాక్రిఫైస్ చేశాడు సీరియస్గా. నిజంగా గేమ్స్ ఎంత బాగా ఆడతాడో. ఆ అబ్బాయి చాలా ఇన్నోసెంట్. వీళ్ళ వల్ల పూర్తిగా చెడిపోతున్నాడు అతను. అగ్రెషన్గా మాట్లాడేస్తున్నాడు. యష్మి కూడా అదే విధంగా మాట్లాడుతుంది. వాడు ఇచ్చేసాడు అని. నో 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 అన్నాడు అతను. వాస్తవంగా జరిగింది ఏంటంటే నిన్న కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడేసుకున్నారు. తర్వాత ఇతను కూడా వచ్చాడు. ఇక్కడ కూర్చున్న డిస్కషన్లో ఏమైందంటే దానికి ముందు, అరే నిఖిల్ నువ్వు సాక్రిఫైస్ చేస్తావా అంటే ఇతను అడిగితే అతను నవ్వాడు. నవ్వితే ఏమనుకుంటారు? సహజంగా నేను అంటే అతను సాక్రిఫైస్ చేస్తాడేమో అని ఊహించుకుంటాడు ఇతను. ఎవరైనా అనుకునేది అదే కదా. సో, దాంతో ఇతను వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ గేమ్ ఎవరిని ఏంటి, ఏ గేమ్ ఏ విధంగా మాట్లాడాలి, లేకపోతే ఎవరిని తీసేయాలి ఇవన్నీ. నువ్వు చెప్పరా మణి, నువ్వు చెప్పు అని ఈ అమ్మాయి అడిగింది. అక్కడ ఎవరు చీఫ్ ఎవరు? ఈ అమ్మాయి ఎవరు అసలు? అసలు ఈ అమ్మాయి చెప్పడానికి ఏ అర్హత ఉందని ఈ అమ్మాయి అక్కడ హీరోయిజం, బాసిజం చేస్తుంది? ఇది ఖచ్చితంగా నాకు సార్ రేపు సండే అడగాలి. నువ్వా చీఫ్ నిఖిలా? నిఖిల్ లిటరల్ చెప్తున్నాను అబ్బా, పప్పెట్ అయిపోయాడు. ఇది ఇతనే ఇట్లేగా ఉంటే పచ్చడైపోతాడు అంతే. ఇంకొక వారం కనుక ఆ అమ్మాయి ఈ సేవ్ చేసి బిగ్ బాస్ వల్ల అమ్మాయిని ఇంకొక వారం వస్తే అతను పూర్తిగా డల్ అయిపోతారు. అతన్ని నామినేషన్లకు తీసుకురారు. అతను ఫ్యాన్స్కి డిస్కనెక్ట్ అవుతారు. నిఖిల్ ఫ్యాన్స్ కూడా కోపగించుకుంటారు. అది పరిస్థితి. సో, అతను ఏమన్నాడంటే ఎవరిని తీస్తే బాగుంటుంది అని అడిగింది. సో, నా ఉద్దేశం అయితే వీక్ క్యాండిడేట్స్ని తీసేయాలి. వాస్తవం అదే కదా వాళ్ళు మాట్లాడుకుంది. వీక్ క్యాండిడేట్స్ తీసేస్తే గట్టిగా ఆడతారు. సో, ఎవరెవరు బాగా ఆడి రంజుగా ఉంటుంది, మనం గెలుస్తాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావు. అది అతని ఉద్దేశం. అలా కాదు ఇంకెవరు నన్ను తీసేయాల్సినట్టు లేదు. నా మాట మీద నేను స్టాండ్ అయి ఉన్నాను. నేను వీక్ క్యాండిడేట్స్ తీసేస్తాను. ఎవరినంటే ఆదిత్యని, అదేవిధంగా ప్రేరణని తీసేస్తానని చెప్పి సీతని తీసేస్తానని చెప్పాడు. సారీ, ఎందుకంటే సీత ఎందుకంటే చీఫ్ కాబట్టి ఆ అమ్మాయిని పక్కన పెట్టాడు. వీళ్ళు వాంటెల్గా అడిగారు. ఎందుకంటే జనాల దృష్టిలో అతను వాళ్ళ పేర్లు చెప్పినట్టుగా చూపించుకోవడానికి అంతే. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అవి టెలికాస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాట్లాడేవి అసలు టెలికాస్ట్ చేయడంలే. అసలు ఎన్నో ఎత్తేస్తున్నారు మెయిన్ దాంట్లో. అక్కడ జరిగిన హీటెడ్ మూమెంట్లో జరిగిన ఆర్గ్యుమెంట్లు, అసలు వాళ్ళు అన్న మాటలు, అబ్బా ఈ మాటలు కదా ఇవి.
రేయ్ నువ్వు అన్నావు, నువ్వు తప్పు, వాడైతే నువ్వు నువ్వు ఏమన్నా సాక్రిఫైస్ చేస్తానన్నావు, సాక్రిఫైస్ చేస్తావు లేదా, నువ్వు సాక్రిఫైస్ చేస్తావు, వాడు ఏంద్ర నువ్వు సాక్రిఫైస్ చేస్తావునా, నువ్వు మగపిల్లాడువన్నా, ఏం మాటలవి, నువ్వైతే తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పు చెప్తున్నావు అని మనోడు పృథ్వీ టోటల్గా అతను ఒంటరి చేసి కార్నర్ చేసేసరికి అతనికి అసలే అతను మూడ్ సింగ్స్ ఉండేవాడు, అతను పోయి బిగ్ బాస్కి చెప్పుకోవడం మొదలుపెట్టాడు. సో అంత ముందేమైందంటే ఇతన్ని తీసేసిన తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఒక క్యాండిడేట్ని పక్కకి ఓడిపోయిన తర్వాత తీసేయాలి కదా, తీసేసిన తర్వాత ఈ నలుగురు అతని నడక మీద, అతని మాటల మీద, అతని పాటల మీద ఎన్ని కామెంట్స్ చేశారంటే నిజంగా చాలా బాధేస్తుంది. రాత్రి కూడా పృథ్వీకి నబీల్కి అక్కడ జరుగుతూ ఉంటే ఎంకరేజ్మెంట్ కోసం పాటలు పాడుతూ ఉంటే అసలు మామూలుగా బాగా పాడతాడు ఎవరు, మణికంఠ పాడుతుంటే ఇక్కడ యష్మి వినలేకపోతున్నాం అని చేయి పెట్టుకుంటుంది. ఈ అమ్మాయి ఆ కోపాన్ని అట్నే కంటిన్యూ చేస్తుంది. ఈ అమ్మాయి ఆడకు పోయి చేయాల్సింది ఏంది, అతని క్లాన్లో ఉన్న సభ్యుడిని ఏమనకూడదు. ఇప్పుడు నువ్వు ఆ నోకియాతో ఎట్లా మింగిల్ అయిపోయావు, ఇది వాడు బలహీనుడు అనే ఉద్దేశం. అతను బలహీనుడు కాదు, మాస్టర్ మైండ్ అతనిది, మీరే మాస్టర్ మైండ్ లేనోళ్ళు. ఆ సోనియాకి అసలు మైండే దుబ్బింది, ఏదో చెప్తా ఉంటుంది సోది కబుర్లు, ఎప్పుడు బ్యాక్ పిచ్చింగే, ఇది తప్పితే ఏమైనా ఉందా. సో మణికంఠ బాగా అతను పోయి వాళ్ళతో ఏమన్నాడంటే నేనే సాక్రిఫైస్ చేశాను, ప్లీజ్ దీని గురించి ఆపేయండి అని చెప్పి సీత వాళ్ళతో చెప్పాడు. అవి బయటకు వస్తుంది, ఏమని పోర్ట్రేట్ చేస్తున్నారా అంటే మమ్మల్ని బ్యాట్ చేయని పోర్ట్రేట్ చేస్తున్నావా, యష్మి అసలు యష్మియేనా అనిపించింది నాకు. ఈ వారం రోజులు ఎంత బాగా ఆడింది ఆ క్లాన్లో ఉండి, అక్కడ బాగానే ఆ జబ్బు అంటుకుందేమో, మమ్మల్ని నెగటివ్ చేయడానికే, మమ్మల్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నావు జనాల ముందు. జనాలు చూస్తున్నారు యష్మి, ఆ నోకియా సోనియా జనాలు చూస్తున్నారు, చూడకుండా ఏం లేరు, ప్రతిదీ మినిట్ చూస్తున్నారు. చాలామంది లైవ్ చూస్తున్నారు, మెయిన్ ఎపిసోడ్ చూడటం, ఎందుకంటే మెయిన్ ఎపిసోడ్ అసలు ఎత్తేస్తున్నారని నాకు తెలిసి చాలామంది కూడా చెప్పిన మాట అదే. సో కాబట్టి ఎవరు యాటిట్యూడు, ఎవరి పర్సనాలిటీ అనేది ఇక్కడ బయటపడిపోద్ది. మనం ఎంత దాచుకోవాలన్నా, ఎంత మెయింటైన్ చేయాలన్నా కూడా. తప్పు చేసినా కూడా అతికినట్టు ఉండాలి. మన నిఖిల్ దగ్గర తప్పు చేసినా కానీ ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఇతను ఒక దద్దోజనం అబ్బా, టోటల్గా చెప్పాలంటే మన విష్ణుప్రియ చెప్పినట్టు ఇతను ఒక దద్దోజనం. ఇతనికంటూ పర్సనల్ ఒపీనియన్ ఉండదు ఏదైనా. అమ్మా నాన్న చెప్పు నాన్న, ఓకే నాన్న, స్నానం చేశా నాన్న, ఓకే టవల్ తీసుకొచ్చేదా, లేదా ఫ్రూట్స్ తీసుకొచ్చేదా, ఓకే టిఫిన్ చేసావా, తిన్నారా, పదవరా. ఇదే విధంగా మాట్లాడుతున్నాడు అతను ఆమెతో. భార్యతో మాట్లాడేట పచ్చిగా చెప్పాలంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారే అనే సెన్స్ లేదా నిఖిల్కి. ఇది కోట్ల మంది చూసే ఒక రియాలిటీ షో, ఇంటర్నేషనల్ లెవెల్లో షో టెలికాస్ట్ అవుతుందని బుర్ర లేదా, ఏమైంది నీ మైండ్. సో ఇక్కడ ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటంటే ఎదుటివారు గొప్పతనాన్ని జీర్ణించుకోలేదు ఈ అమ్మాయి. దానికి ఉదాహరణ చెప్తా. అరే ఎవరిని తీయాలని అనుకున్నప్పుడు వాడిని తీసేద్దాము నబీల్ని అంటే తీసేద్దామని వాడు కాస్త ఎఫర్ట్ పెట్టాడు కదా. ఎఫర్ట్ పెట్టాడా, మనతో ఏం సమానం, అసలు వాడికి నాలెడ్జే లేదు. అసలు ఏం ఆడుతున్నాడు అతను, ఏం గేమ్ ఆడుతున్నాడు. రాత్రి 15 నిమిషాల గేమ్ని 3.5 గంట సేపు పైపుచ్చి అంతకుముందు 2 గేమ్లు ఆడాడు. ఫుల్గా తిన్నవాడు ఇలా పట్టుకోవాలంటే లబ్బతరం కూడా కాదు. అదే తిని కనుక ఉండుంటే పృథ్వీ ఖచ్చితంగా ఓడిపోయేవాడు. ఇతను తీసేసిన వెంటనే అతను కూడా వదిలేశాడు, అతను కూడా ఊడిపోయింది. అది గమనించట్లేదు మీరు. అతను నిరూపించుకోవాలంటే ఇంకా ఉండాలి, అది గేమ్ స్పిరిట్ అంటే. అతనికి ఏం తెలుసు, మనతో పోల్చబోకోవాలని అంటే వీళ్ళతో పోల్చకూడదంట. అంటే ఈమె పెద్ద టాస్క్, పెద్ద గేమర్ అన్నమాట ఈమె సోనియా. అబ్బో ఎక్కడ గేమరు అంటే మీరే అతను తీసేస్తున్నారంటే స్ట్రాంగ్ అనే కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా, మినిమం సెన్స్ లేదా. ఇప్పుడు అతన్ని ఎందుకు తీసేస్తున్నారు, అలాంటప్పుడు ఆదిత్య గారిని తీసిచ్చుగా, నబీల్ని ఎందుకు తీస్తున్నారు. సో దానికి వెనక ఇంటెన్షన్ ఏంటి,
నిన్ను నామినేట్ చేశాడు, నీ పాయింట్స్ని గట్టిగా డిఫెండ్ చేశాడు, నిన్ను అందరి దృష్టిలో ఫూలుని చేశాడు, నిన్ను పిప్పి చేసి పిండి చేసి మూల కూర్చొని పెట్టాడు. అది నీ బాధ. అందుకని అతన్ని ఆ విధంగా చెప్పబాకు, ఆ విధంగా అనబాకు అసలు అని. ఇప్పుడు ఎవరిని తీసేస్తున్నావు అని చెప్పేదానికి ఆడ పోతుంటే, అరే నువ్వు స్ట్రాంగ్ అని తీసేస్తున్నావు అని చెప్పాకు అని చెప్పి ఇతను అంటాడు పృథ్వీ చెడిపోయాడు, వాళ్ళతో చెడిపోయాడు. యాక్చువల్గా అయితే అతను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు. మరి అదే పృథ్వీ వీడిని నేను నమ్మను, వీడు నిఖిల్ డబల్ ఫేస్ అవుతుంది, రెడ్ ఎగ్ అప్పుడు అదే చేశాడు, సేవ్ చేసేటప్పుడు అలా చేశాడు అన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇదే డబల్ స్టాండర్డ్గా మాటలు మాట్లాడుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఈరోజు అతన్ని చేసిన పని ఎవరికైనా కడుపు మండుతుంది. అతను పోయి కూర్చొని బిగ్ బాస్ నేను నాకున్న ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేశా, నేను చెరుకుని రసం తీసేస్తే పిప్పెట్ట అటు అయిపోండా, ఇంక ఏం ఎఫెక్ట్ చేయలేను, ఏం ఎఫెక్ట్ పెట్టలేను నేను, ప్లీజ్ నన్ను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసింది బిగ్ బాస్. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడు. చిన్నది జరిగితే కూడా అతను, ఎందుకంటే అతనుకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అతనుకున్న తగిలిన దెబ్బలు కావచ్చు, అతను ఒంటరితనంగానే ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఏడిపించారు. అతను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, నన్ను పంపించండి బిగ్ బాస్, నేను ఎటు వెళ్ళిపోతాలే బిగ్ బాస్ ఈ వారం. అతనికి పడుతున్న ఓట్ల సంగతి అతనికి తెలియదు, ఎవరికి తెలియదు కదా అక్కడ. సో ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది? సో అదేవిధంగా అక్కడ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళేం తక్కువ తినలా, వీళ్ళని మామూలుగా ర్యాగింగ్ చేయడంలే. సీత అయితే ఒక 10 నిమిషాల క్రితం నిఖిల్ని చించి ఆరేసింది, అది కానీ ఎపిసోడ్ వేసి ఉంటే భలే ఉండేది. అసలు ఎంతగా ఇమిటేషన్ చేసిందంటే, అసలు నిఖిల్ అనే వ్యక్తి సూపర్ స్టార్గా, అంటే స్టార్ కంటెంట్గా ఉన్న అతను టోటల్గా బిస్కెట్ అయిపోయాడు. ఈరోజు ఎపిసోడ్లో అతను టోటల్గా బిస్కెట్ అయిపోయాడు, వాళ్ళ టీం అంతా కూడా బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు బాగా సఫర్ చేశారు మనకంటని. ఏమవుతుందండి? సహజంగా ఎవరైనా అందరూ కలిసి టార్గెట్ చేసే, ఇప్పుడు ఇంతకుముందు పల్లవ ప్రశాంత్ అని కూడా అదేవిధంగా టార్గెట్ చేస్తే ఏమైంది? జమ్మన పైన కూర్చున్నాడు. అదేవిధంగా ఫస్ట్ సీజన్లో ఒక పక్కన పేరు గుర్తు రావడం, అతను కూడా ఏమైంది? టార్గెట్ చేసి పైన కూర్చున్నాడు, విన్ అయ్యారు. ఇప్పుడు కూడా ఏమైంది? ఇతను టార్గెట్ చేశారు, వీళ్ళ భుజాల మీద మోసుకొని పోయి, నాయన నువ్వు ఆ 10th ప్లేసో 11th ప్లేసో ఆ ప్లేస్ కదరా అనేది, టాప్ 5లో ఉండాలి నువ్వు అని చెప్పి వీళ్ళు బాగా ఇదే విధంగా ఈ 2 రోజులు కూడా కనుక చేస్తే అతను ఖచ్చితంగా అతను గ్రాఫ్ అయితే పెరిగిపోద్ది, అందులో అనుమానం లేదు. సో నెక్స్ట్ వీళ్ళు కనుక ఎవరు నిఖిల్ కనుక వస్తే అతనికి ఎన్ని ఓట్లు పడతాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా చాలా యాంటీగా ఉన్నారు. నిజంగా నిఖిల్ ఫ్యాన్స్కి కూడా కోపం వస్తుంది ఈరోజు చూస్తే. నేను పక్కాగా చెప్తున్నా, 100% చెప్తున్నా, నిఖిల్ ఫ్యాన్స్ కూడా దీన్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఆ అమ్మాయి చేసే పనికి ఇతను బిస్కెట్ అయిపోతున్నాడు జనాల దృష్టిలో, అది తట్టుకోలేరు ఫ్యాన్స్. మరొక విషయం ఏంటంటే మనోళ్ళు ఏమంటారు, కాస్త ఎమోషనల్ ఫూల్స్ మనం, అందుకని ఎమోషన్ పడిపోతాం. సో మనోడు ఎమోషన్కి పడిపోవడంలా ఫస్ట్ ఒక మాట అన్నది గ్రూప్ గేమ్ అని, ఆ మచ్చ పడకూడదని ఏ స్నేహం అయితే చేసి దాన్ని మాప్ చేసుకున్నాడో దాన్ని అట్టే కంటిన్యూ చేస్తున్నాడు ఆ బ్యాగేజీని. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీ ఫ్యాన్స్ వాళ్ళకి. సో అది అట్టే కంటిన్యూ అయ్యి చేస్తున్నాడు. ఇంకోటి ఏంటి, ఆ అమ్మాయిని సీతని చీఫ్ అయినందుకు ఇప్పుడు చింతిస్తున్నారు. ఇప్పుడు లైవ్లో ఏంటి, మేము ఒక ప్లాన్ వేసుకున్నాం మన దాంట్లోనే ఉండాలని, కానీ అటు చేసి ఉండకూడదు మనం. అసలు అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి మోకాళ్ళు ఏమన్నా ఉందా తెలివి? నాకు అర్థం కాదు. వీళ్ళు అసలు మానవత్వాన్ని మర్చిపోయారబ్బా టోటల్గా. మానవత్వం మర్చిపోయి ఒక మృగాల్లాగా బిహేవ్ చేస్తూ ఆ అబ్బాయిని ఏడిపించి మెంటల్గా డిస్టర్బ్ చేశారు అతన్ని. ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ రేపు సండే నాగార్జున గారు అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఇంకొకటి, మణికంఠ తప్పలేదని తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చర్చించుకునేటప్పుడు ఈ అమ్మాయి నాకు ఆ ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 మగ పిల్లకాయలు ఉన్నాయి, 2 ఆడపిల్లకాయలు ఉండాలి, మాకందరికి ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పింది. నాకు కూడా ఉండాలి, ఇది వాదించాలి కదా ఇతను. సో ఇతను ఏమనుకున్నాడు, ఓకే ఈ అమ్మాయి మాట్లాడుతుంది, ఆటోమేటిక్గా యష్మి కూడా యాంటీగా మాట్లాడుతుంది, అలాంటప్పుడు ఓట్లని వాళ్ళకే కాబట్టి ఓకే నేను సాక్రిఫైస్ చేస్తానని నిలిపాడు. అక్కడ వాదించి ఉండాలి ఇతను. ఎప్పుడైతే ఇతను వాదించి ఉంటాడో
అది కరెక్ట్ గివ్ అప్ ఇవ్వకూడదు. రేపు ఖచ్చితంగా నాగార్జున సార్ ఇతనికి తడేస్తాడు ఆ విషయంలో మాత్రం. సో, మొత్తానికైతే గేమ్స్‌లు మాత్రం రసవత్తరంగా జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఏమన్నా హ్యూమన్ అసాసినేషన్ ఇది అన్నిటికంటే ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఇది మాత్రం జరుగుతుంది హౌస్‌లో. మరి మన సోనియా నోకియా మరి ఎప్పటికి తెలుసుకుంటుందో తెలీదు. ఆమె ఏమనుకుంటుందంటే నేనే పెద్ద తురుంకాన్ని, నేనే బిగ్ బాస్ హౌస్‌కి టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అని ఫీల్ అయిపోతుంది. ఆమెకొచ్చింది ఏం గేమ్‌లో మాటలు తప్పితే ఇంకేం చేయలేదండి. సో, ఇది మీకు నచ్చుంటే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓటింగ్ రిజల్ట్స్ మళ్ళీ ఉదయం చెప్తాను. సో, అదేవిధంగా ఎవరికి హైయెస్ట్ ఉంది అది కూడా మనకు అఫీషియల్‌గా అందిన సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తా. థ్యాంక్ యూ. గుడ్ నైట్.